హాయ్ ఫ్రెండ్స్, నవ్వుతూ ఉండాలిరా తమ్ముడు, నవ్వుతూ బ్రతకాలిరా. కష్టాలు వచ్చాయని బాధపడకురా. కన్నీళ్ళు వచ్చాయని ఆలోచించకురా. కష్టాలు మనిషికి కాకపోతే మానుకొస్తాయా, గాలికొస్తాయా, నీరుకొస్తాయా, నిప్పుకొస్తాయా, పిట్లకొస్తాయా, పక్షులకొస్తాయా? కష్టాలు మనిషికే కదరా వచ్చేది, జంతువులకి కాదురా తమ్ముడు. అందుకే నీ పెదవుల మీద చిరునవ్వు పోనివ్వకు. అప్పుడే ఏదైనా సాధించగలవురా తమ్ముడు. జగతికి మూలం దేవుడైతే మన పెదవుల మీద నవ్వు ఇచ్చినదే ఈశ్వరుడు, పరమేశ్వరుడు. నా నవ్వుని ఎప్పుడు పోనివ్వకు. అప్పుడు ఏ పని అయినా సులువుగా ఉంటుందిరా తమ్ముడు. ఏ పని అయినా సులువుగా ఉంటుంది. కోపం వచ్చిందని ఆలోచన కోల్పోయామంటే కష్టాలు కొని తెచ్చుకున్నట్టేరా తమ్ముడు. అందుకే నువ్వు ఏ పని చేసినా, ఏ మార్గంలో నడిచినా దోవలో కూడా ముళ్ళుంటాయి. తీసుకుని పక్కకు పడేసి ముందుకు సాగాలే కానీ అరే ఎదర ముళ్ళుండాయని ఆగిపోతే మనకి ఇంకా అక్కడే ఉంటాము. అందుకే నీ పెదవిల మీద సిరినవ్వుని కోల్పోకురా తమ్ముడు. ఏ పని అయినా సాధించాలంటే నువ్వు ముందుకి నడవాలి తమ్ముడు. అప్పుడే నీకు ఏ పని అయినా సులువుగా ఉంటుంది తమ్ముడు. కష్టపడనదే మనకు విజయము లభించదురా తమ్ముడు. కష్టపడితే నీకు కష్టాలు పోయి కన్నీళ్ళు తుడుచుకుపోయి మనకి మంచి రోజులు వస్తాయిరా.